ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని వైకాపా నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను తాకట్టు పెట్టి 9% పైగా వడ్డీతో 5,750 కోట్ల రుణం సమీకరించారని ఆయన విమర్శించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. గతంలో తమ ప్రభుత్వం హయాంలోనే ఇదే బెవరేజెస్ బాండ్లను సంక్షేమ పథకాల కోసం అమ్మకానికి పెడితే నానా రాద్ధాంతం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే పనిని కూటమి ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు. మద్యం ఆదాయాన్ని హామీగా పెట్టి అప్పులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం జీవో జారీ చేయకపోవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ నుంచి జీవో కేబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వం బాండ్లకు ఎలా గ్యారంటీ ఇస్తుందని బుగ్గన ప్రశ్నించారు. మీరు పెట్టిన స్పెషల్ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అసలు ఇంతవరకు కూడా మీరు అసలు జీవో కూడా బయట కనపడడం లేదు. దీనికి జీవో కనపడడం లేదు, గ్యారంటీ కనపడడం లేదు. మామూలుగా అయితే ఒక జీవో ఇవ్వాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మాకైతే కనపడలే. బయట ఉంటే మీరు రిలీజ్ చేయండి రేపు సోమవారము. లేదు గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? క్యాబినెట్ ఇవ్వాలి. ఈ మధ్య జరిగిన క్యాబినెట్ ఆమోదంలో మామూలుగా క్యాబినెట్ జరిగిన తర్వాత ఐఎన్పిఆర్ మంత్రి బయట బ్రీఫింగ్ ఇస్తారు మీడియాకు. ఆ బ్రీఫింగ్లో మాకైతే విన్నట్లు మరి మాకు తెలీదు మీరు గ్యారంటీ ఇచ్చినారని చెప్పేసి. కాసుల కోసం మరో రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం, స్పెషల్ మార్జిన్ భారీగా పెంపు, స్పెషల్ మార్జిన్. ఓహో, అంటే ఇప్పుడు మీరు స్పెషల్ మార్జిన్ కాదా మీరు పెట్టిండేది? మీరు ఏం మార్జిన్ పెట్టినారు? మీరు పెట్టిండేది స్పెషల్ మార్జినే కదా. మళ్ళీ అప్పుడు కిక్కు రావడం ఏమి, ఇప్పుడు కిక్కు రాకపోవడం ఏమి? ఈనాడు అప్పు మీద ఖర్చు మాది, అప్పు మీది ఖర్చు మాది. అబ్బా, కార్పొరేషన్ల పేరట రుణాలు, దీన్ని ఏమంటారు? ఏపీబీసీలు ఏమండి? ఇది ప్రైవేట్ కంపెనీనా? వాటిని వాడుకునేదే ప్రభుత్వమే, ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు? మేము వాడుకుంటున్నామా? దీనిలో తిరిగి చెల్లించడానికి బడ్జెట్లో కేటాయింపులు. మరి ఇప్పుడు మీరు బడ్జెట్ నుంచి ఎందుకు ఇచ్చినారు గ్యారంటీ? మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చినట్లు గ్యారంటీ? మరి ఇది వ్యవహారం. రాష్ట్రంలో కంపెనీ చట్టం కింద కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇవి వివిధ సంస్థల నుంచి